ఐ గాట్ బిగ్. వెల్ ఇన్ అ వే. అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం పద. నేను ఇట్లా అయిపోయినా, బట్టలేమో ఇట్లా అయిపోయి, కండల పెంచి మస్తు పెద్దగా అయిపోయినా అనుకుంటున్నావేమో. ఆడనే పప్పుల కాలిష్. ఫస్ట్ క్లాసెట్ లో కోదాం. సో ఇది మన క్లాజెట్. సో ఇప్పుడు మన దగ్గర టోటల్ ఇన్ని బట్టలు ఉన్నాయి రామా. ఇన్ని బట్టలు ఉంటే మంచిదే కదా. ఇప్పుడు నీ బాధ ఏంద్రా బొమ్మరిది అంటే, నా బాధ మీకు అర్థం కావాలంటే ముందు మీరు దేవర కథ వినాలి. ఇప్పుడు ఈ వీడియోది కాన్సెప్ట్ మీకు సింపుల్ గా అర్థం కావాలంటే, ఈ అన్ని బట్టల గురించి అర్థం చేసుకునే బదులు జస్ట్ సింపుల్ గా మన బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్స్ చూస్తే అర్థమైపోతుంది. బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్స్ ఇవి వర్సటైల్, టైమ్లెస్, ఎవర్ గ్రీన్ కాదులే, ఎవర్ బ్లాక్ అండ్ వైట్ అనుకో. ఎనీవేస్ బ్లాక్ అండ్ వైట్ తోపు కాబట్టి ఒక 6-7 మంత్స్ ముందు అనుకుంటా ఇండియాకి పోయినప్పుడు H&M లా సేమ్ షెల్ఫ్ నుంచి సేమ్ ఫిట్, సేమ్ రేటు, సేమ్ సైజు, సేమ్ డిస్కౌంట్, సేమ్ ప్రైస్, మొత్తం సేమ్. సో డిట్టో డిట్ సేమ్ ఐడెంటికల్ పీసెస్ మొత్తం ఇవి 3 ఇవి 2 తీసుకుని ఉండే. అట్లా ఇండియాలో కొని దీన్ని US తీసుకొచ్చి ఇట్లా అన్ని తీసుకొచ్చి పద్ధతిగా హ్యాంగర్ మీద హ్యాంగ్ చేసిన. ఇప్పుడు మనం ఇట్లా బట్టలు హ్యాంగర్ హ్యాంగ్ చేస్తే ఏమవుతుంది, మనం క్లాజెట్ లోపలికి ఇట్లా ఎంటర్ కాగానే మనకు ఒక అడిగేయడానికి బద్ధకం ఎక్కువ కాబట్టి మనకు అన్నిటికంటే దగ్గరలో ఏ టీ షర్ట్ ఉందో ఆ టీ షర్ట్ తీసేసుకుంటాం. అది హ్యూమన్ రైట్. అట్లాంటిది 2 బ్లాక్ టీ షర్ట్లు పక్క పక్కన ఉంటాయి, అట్లనే 3 వైట్ టీ షర్ట్లు పక్క పక్కన ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ టీ షర్ట్లు కాబట్టి మనకి ఏ టీ షర్ట్ అయితే దగ్గర ఉందో అదే తీసుకొని వేసుకుంటాం. ఇది కూడా బేసిక్ హ్యూమన్ రైట్. అట్లా వేసుకోవడం వల్ల ఏమైందంటే, డెమాన్స్ట్రేషన్ పర్పసెస్ కోసం మీకు బయటికి తీసుకొని చూపిస్తా. ఇగో ఇట్లా ఉండాల్సిన టీ షర్టు మనం వాడి ఇట్లా అయిపోయింది. ఏదో ఒక సెంటీమీటర్ చిన్నగా అయిందంటే ఓకే, సరే 1 ఇంచ్ చిన్నగా అయింది అనుకున్నా ఓకే. బట్ ఇగో 1 సెంటీమీటర్ కాదు, 4 సెంటీమీటర్లు కాదు, దగ్గర 7 సెంటీమీటర్లు చిన్నగా అయిందిరా. అంటే అప్పుడు 2.8 ఇంచెస్. హైట్ ఒకటే కాదు, విడ్త్ కూడా దగ్గర ఒక 5 సెంటీమీటర్స్ చిన్నగా అయిపోయింది. ఇట్లా ఓన్లీ బ్లాక్ షర్ట్స్ కే మీరు ప్రాబ్లం అనుకుంటున్నట్టయితే ఇక్కడే పప్పులో మోకాలు వేసినావు. వైట్ షర్ట్లు ఇంకా డేంజర్, వీటి దగ్గరికి పోకపోతేనే మంచిది. ఇప్పుడు బట్టలన్నీ ఇట్లా అవ్వడానికి మెయిన్ రీజన్ వాటిని జాగ్రత్తగా చూసుకోలేకపోవడం అనుకో. బట్ దాంతో పాటు మీరు పాత వ్లాగులు చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది, మనకి వీటి మీద ఉండే వాష్ కేర్ లెవెల్స్ పక్కన పెట్టి మన స్టైల్లో మనం కోల్డ్ వాష్ చేయాలి అని రాసున్నా గానీ హాట్, డెలికేట్ అని రాసి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, హెవీ. నెక్స్ట్ ఇక్కడ డ్రైయర్ లా ఎయిర్ డ్రై అని రాసి ఉంటుంది, మనం ఏం చేస్తాం మోర్ డ్రై. అట్లా మన స్టైల్లో మనం చేసినందుకు దీని స్టైల్ చేంజ్ అయిపోయింది. సో అది కథ. ఇప్పుడు అందుకని ఫస్ట్ ఏం చేద్దామంటే షర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. నెక్స్ట్ మన క్లాజెట్ లో మనకు పట్టనివన్నీ తీసి పక్కన పెడదాం. అండ్ మనకి షర్ట్లు, టీ షర్ట్లు, జాకెట్లు, ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్లు బాగానే ఉన్నాయి కాబట్టి టైం కూడా బాగానే పట్టేటట్టుంది. బట్ మనకి ఈరోజు వేరే పనేం లేదు. సో లెట్స్ డూ ఇట్. ఓకే, సో వీ గాట్ ఆల్మోస్ట్ సమ్ ఆఫ్ ఇట్. ఈ కొంచెం ఎక్కువ బరువు ఉన్నాయిరా, బట్ హూ అనదర్ బ్యాచ్. ఆల్రైట్, సో దిస్ ఇస్ వాట్ యూఆర్ వర్కింగ్ విత్ రైట్ నౌ. అనుకున్న దానికంటే కొంచెం జాదా ఈ బట్టే. సో ఇప్పుడు మన బట్టలు అటుపోతాయా ఇటుపోతాయా చూడడానికి వీ హ్యావ్ 2 సింపుల్ రూల్స్. రూల్ నంబర్ 1, బట్టలు షుడ్ ఫిట్ కరెక్ట్లీ. రూల్ నంబర్ 2, నేను కనీసం ఆ బట్టల్ని లాస్ట్ 6 months లో ఒక్కసారన్నా వేసుకొని ఉండాలి. ఈ రూల్ వల్ల నాకు తెలిసి మన వార్డ్రోబ్ నుంచి సగం సామాన్లు వెళ్ళిపోతాయి. బట్ రూల్స్ ఆర్ రూల్స్. అండ్ ఇప్పుడు ఈ కుప్ప మొత్తం వీటి నుంచి మంచిగా ఫిట్ అయ్యే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని పక్కన పెడదాం. అండ్ ఏవైతే లాస్ట్ 6 months నుంచి వేసుకోలేదో, మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ 6 months నుంచి వేసుకోలేదు అంటే నెక్స్ట్ 6 months కూడా అది వేసుకోను. సో ఉట్టిగా క్లాజెట్ లో స్టోరేజ్ నింపుడు తప్ప ఏం లేదు. అందుకే అవన్నీ ఇటు సైడ్ పెడదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఐ ఫర్గాట్ దీస్. రిఫరెన్స్ కోసం మంచి వైట్ టీ షర్ట్ ని వాడుకుందాం. ఇది చిన్నగా అయిపోయింది. ఈ వైట్ షర్ట్లు అయితే ఒక్కొక్క సైజు ఉన్నాయిరా. కొత్తది ఉంచుకొని 2 తీసేద్దాం. ఈ బ్లాక్ ది చిన్నగా అయిపోయింది, ఇది కూడా చిన్నగా అయిపోయింది. ఇదైతే క్రాప్ టాప్ అయిపోయింది రామో. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్. దిస్ లుక్స్ నైస్. ఇది కొంచెం చిన్నగా అయింది, బట్ నాకు ఈ ఐ డోంట్ వర్క్ హియర్ షర్ట్ ఇష్టం. సో ఐమ్ కీపింగ్ దిస్. ఓకే, డీసెంట్ ఉంది. దిస్ లుక్స్ నైస్. హే, కొత్త బ్లాక్ టీ షర్ట్. ఐ థింక్ మన దగ్గర ఉన్న సాలిడ్ టీ షర్ట్స్ ఇంతే. ఇక్కడ మనం పక్కన పెట్టిన ఈ సాలిడ్ టీ షర్ట్లు చూస్తే ఇవన్నీ H&M వేరా, తక్కువ రేట్ కదా, అన్ని చిన్నగా అయిపోయినాయి. కొన్ని అయితే దారుణంగా మీడియం నుంచి ఎక్స్ట్రా స్మాల్ అయిపోయినాయి. ఇది బాగానే ఉంది, బట్ మన రూల్ ప్రకారం మనం లాస్ట్ 6 months వేసుకోకపోతే ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇది కూడా సేమ్ రమా, స్పైడర్మ్యాన్ గ్రాఫిక్ టీ షర్ట్ బాగుంది, బట్ వేసుకొని చాలా రోజులు అవుతుంది. సో దిస్ ఇస్ నైస్. ఒక 2 months ముందు అనుకుంటా ఆఫీస్కి వేసుకోపోయినా. దీస్ 2 ఆర్ గుడ్. 2 బాగున్నాయి అండ్ 2 ఆఫీస్కి కూడా వేసుకోపోయినాం. ఇది అయితే ఎంత చిన్నగా అయిపోయిందంటే కనీసం ఒక 4 ఇంచులు తగ్గిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఈ 3 మ్యాక్స్లో కొన్ని ఉండే చిన్నగా అయిపోయినాయి. ఇది మందే, ఇది మందే, ఇది మందే, ఇది కూడా మందే, ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. ఈ 2 పర్లేదు, బాగానే ఉన్నాయి. వేసుకొని దగ్గర ఒక 4-5 months అవుతుంది. బట్ ఓకే, పర్లేదు, ఉంచుకుందాం. దిస్ ఈస్ ద నైస్ షర్ట్. ఒక్కసారి వేసుకున్నట్టున్నా. సో వీఆర్ కీపింగ్ దిస్. ఇది నా 25th బర్త్డే షర్ట్. ఇది కూడా ఒకటేసారి వేసుకున్నా. సో ఐమ్ కీపింగ్ దిస్ టూ. దీస్ ఆర్ నైస్ బ్లాక్ అండ్ వైట్ షర్ట్స్. నాకు గుర్తున్న దాని ప్రకారం ఈ వైట్ షర్ట్ అయితే ఒక్కసారి కూడా వేసుకోలేదు. బ్లాక్ ఒక 2 సార్లు వేసుకున్నట్టున్నా. బట్ వైట్ ఇంకా బ్లాక్ షర్ట్స్ లేకుండా వార్డ్రోబ్ కంప్లీట్ కాదు కాబట్టి ఐమ్ కీపింగ్ దీస్ 2. ఈ షర్ట్ తెములో కొన్నామా, ఒక్క వాష్కే ఫ్యాబ్రిక్ అంతా ఖరాబ్ అయిపోయి లింట్ మొత్తం బయటకు వచ్చి రచ్చ అయిపోయింది. సో అండ్ ఈ షర్ట్తో చాలా మెమరీస్ ఉన్నాయిరా. ఫస్ట్ టైం బెంగళూరులో ఒక ఈవెంట్ అయిన ఉండే. ఆ ఈవెంట్కి పోయినప్పుడు ఒక 2.5-3 years ముందు మన MVPs మీటప్ ఎందుకు కండక్ట్ చేయొద్దు అని అనిపించింది. బట్ నిజం మాట్లాడాలంటే నేను ఆ ట్రిప్ కనీసం ఒక టీ షర్ట్ కూడా తెచ్చుకోలేదు. ఎస్ పెట్టుకున్నా అనుకున్నా, కానీ అన్ని ఇంట్లోనే మర్చిపోయినా. అందుకని అప్పుడు మార్క్ అండ్ స్పెన్సర్లో ఈ షర్ట్ తీసుకుని ఉండే. అండ్ ఐ లవ్ దిస్ షర్ట్ సో మచ్. అగైన్ చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ నా మనసు లాగానే ఈ షర్ట్ కూడా చిరిగిపోయింది. అందుకే
ఇవి కొని దగ్గర దగ్గర 7 months అవుతుంది, కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. అందుకే జోక్ చేసా. దీస్ ఆర్ నైస్ డెనిమ్ జాకెట్స్. దిస్ ఈస్ అ నైస్ జాకెట్, పూమాది, పెట్రోనాస్ ఎడిషన్. ఐ లైక్ దిస్ వన్. నెక్స్ట్ హుడీస్, వీటి సంగతి తర్వాత చూద్దాం. ఆల్రైట్, నవ్ ఇస్ టైమ్ ఫర్ ప్యాంట్స్. బ్లాక్ జీన్స్, 2 స్ట్రైట్ ఫిట్ ట్రౌజర్లు, ఇంకో 2 ట్రౌజర్లు దట్ ఐ లైక్, 2 టేడామేడా ప్యాంట్స్ ఫ్రమ్ కాల్విన్ క్లైన్, ఇంకొక బ్లాకిష్ డెనిమ్ జీన్స్ విచ్ ఐ డోంట్ యూజ్ మచ్. ఇది వేసుకొని దగ్గర దగ్గర 1 year దాటిపోయింది. స్లిమ్ ఫిట్ ఫ్యాన్స్, ఇది కూడా వాడి దగ్గర దగ్గర 2 years దాటిపోయింది. ఈ 2 జీన్స్లకి నాకైతే సంబంధం లేదురా. ఇది ఎప్పుడో యూఎస్కి వచ్చిన కొత్తలో ఒక 2 సార్లు వేసుకున్నా అంతే. అప్పటి నుంచి వీళ్ళని చూసిందే లేదు. అందుకే. అండ్ నెక్స్ట్ కాల్విన్ క్లైన్ టోన్ జీన్స్. ఈ టోన్ జీన్స్ కొనుక్కున్నా వేసుకున్నా బానే ఉంది, చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది. టోన్ జీన్స్ ఇస్ యాక్చువల్లీ టోన్ నా, కొంచెం బొక్క పెద్దగా అయిపోయింది. సో ఇది ఉంచాలా వద్దా నాకు అర్థమైతలేదు. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ ఆస్క్ అవర్ చిట్టిగాడు, అదే మన చాట్ జీపీటీ గాడు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నా, నేను మన చాట్ జీపీటీ గాని చిట్టిగాడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటా. ఫన్ ఫ్యాక్ట్. సూర్యుడు, ఓ సూర్యుడు ఎక్కడున్నారా? మై టోన్ జీన్స్ ఇస్ యాక్చువల్లీ టోన్. వాట్ షుడ్ ఐ డూ? Gotcha. That can be a bit of a bum. The color turns out slightly off from what you expected. You can always check. So here's actually a little here. Try to do this. ఓకే, చిట్టిగాంతో ఒక 4-5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నీ సెట్ చేయొచ్చు అని చెప్పిండు. సో సెట్ చేద్దాం. ఎనీవేస్, నౌ మూవింగ్ ఆన్. ఈ 3 ట్రాక్ ప్యాంట్లు కూడా బాగా స్ట్రింక్ అయిపోయినాయి. బట్ వీఆర్ కీపింగ్ దిస్ ట్రాక్ ప్యాంట్ అండ్ దిస్ ట్రాక్ ప్యాంట్. ఆల్ రైట్, లుక్స్ లైక్ వీఆర్ డన్. నౌ వీ హ్యావ్ 2 కుప్పల్ ఆఫ్ బట్టలు. ఇవి మనకు బాగానే ఫిట్ అవుతున్నాయి, ఇవి పర్ఫెక్ట్ ఉంచుకుంటున్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉన్నాయి. సో ఇవి మనం చాలా రోజుల నుంచి వేసుకోలేము ఆర్ వేసుకోము. బట్ అట్లా అని చెప్పి ఇప్పుడు మనం ఇవి పడేస్తామా? నో. మనం మంచోళం కాబట్టి బాగా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పడేయడం, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా వీఆర్ గోయింగ్ టు డొనేట్ దిస్ క్లోత్స్. ఇప్పుడు ఇన్ని బట్టలు ఉన్నాయి మనం డొనేట్ చేయాల్సినవి. దీంట్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి కొన్న బట్టలు కూడా ఉన్నాయి. బట్ బ్రాండ్ కంటే రేట్ కంటే ఫిట్ ఇంపార్టెంట్ కదా. సో మనసుని రాయి చేసుకొని ఇవన్నీ తీసేయాల్సిందే. ఇప్పుడు మనకి ఈ రోజు రావడానికి గల కారణం, మనం బట్టల్ని జాగ్రత్తగా పిండలేకపోవడం. కరెక్ట్ సెట్టింగ్ తో డ్రైయర్ లేస్తే మనకి బట్టలన్నీ మంచిగా ఉంటుండే. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మంచిగా ప్యాక్ చేసి అన్ని తీసుకొని మంచిగా ఎవరికైనా డొనేట్ చేద్దాం. హోప్ దే విల్ ఫైండ్ అ న్యూ హోమ్ నౌ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.